నమస్కారం. మనకు తెలిసిన నవరాత్రుల్లో దుర్గా నవరాత్రి ఒకటే అంటే అందరికీ తెలిసి ఉంటుంది. జనరల్గా అందరూ పాటించేది. కాకపోతే 5 నవరాత్రులు ఉంటాయి. అందులో వారాహి నవరాత్రి అనేది ఒకటి. సో వారాహి మాత కొందరికి తెలిసినంత మాత్రం కొందరు ఏమనుకుంటారు చాలా పవర్ఫుల్ అని, కొందరికి తెలిసి చాలా సెన్సిటివ్ అని అనుకుంటారు. సో మొత్తం మీద చెప్పాలి అంటే వారాహి మాత మనకున్న కోరికలు కానీ లేదా మనకున్న ప్రాబ్లమ్స్ కానీ సులువుగా సాల్వ్ చేసే అమ్మవారు. సో అమ్మవారిని ఇప్పుడు ఈ 9 రోజులు చాలా నియమ నిష్ఠాలతో పాటిస్తే కనుక, లేదా అమ్మవారికి ఉపవాసం లేదా ధ్యానం, అమ్మవారి స్మరణ, మనకి ఏది తోస్తే అది, అమ్మవారి మీద భక్తి, తిని కూడా తినక కూడా అంటే కంపల్సరీ కొందరు ఉంటారు తిని పాటించాలి అని. అలా అంటే మనం శక్తిని వదిలి మాత్రం ఎలాంటి పూజలు చేయాలని నియమాలు ఏం లేవు. మన శక్తానుసారం అమ్మవారిని మన భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే ఖచ్చితంగా అమ్మవారు ఏదో రూపంలో మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో మనకు తెలిసి పెద్దవాళ్ళు మాత్రమే దీన్ని పాటిస్తారు, అంటే ఒక వయసుకి తగ్గవాళ్ళు లేకపోతే ఒక వయసుకు మించిన వాళ్ళు అని అనుకుంటారు. కానీ ఎలాంటి ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. దీన్ని అంటే ఈ వారాహి నవరాత్రులు కనుక భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. విద్యాపరంగా కానీ, ఇప్పుడు వాక్కు పరంగా కానీ, లేదా మనకి ఇంకా కొన్ని ఉంటాయి, ఉద్యోగం కానీ, వేరే వాళ్ళు మనకు ప్రాబ్లం చేస్తూ ఉంటారు, అలాంటివి అమ్మవారు నశింపజేస్తారు. అందరికీ జై వారాహి. వారాహి వారాహి వార్దాలి వార్దాలి వరాహముఖి వరాహముఖి. నమస్తే. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్న న్యూస్ ఏంటి అంటే హీరో కానీ కొందరు సెలబ్రిటీస్ వారాహి దీక్ష తీసుకోవడము అలాంటివి జరుగుతుంది. కానీ ఇది ఓన్లీ ఇప్పుడు వచ్చిందో లేకపోతే లాస్ట్ ఇయర్ కొత్తగా వచ్చిన పూజలేం కావు. ఇవి చాలా తరతరాల తరబడి ఉంటుంది. కాకపోతే దీన్ని ముందుకు ఎవరు అంటే వీడియోస్లో కానీ, ఫోటోగ్రఫీ, లేదా ఇప్పుడు మనకు యూట్యూబ్ వస్తుంది, అందులో ఎక్కడ కూడా దీన్ని ప్రాముఖ్యంగా అంటే స్పెషల్గా ఎవ్వరు కూడా చెప్పలేదన్నమాట. కాకపోతే బయట చేస్తున్నారు కాబట్టి దాన్ని ఫాలో అయ్యి ఇప్పుడు క్రేజ్ పెరిగింది అని అనుకుంటున్నారు. కానీ చాలా చాలా పురాణ కాలం నుండి వస్తున్న నవరాత్రి. 5 నవరాత్రులలో వారాహి నవరాత్రి చాలా విశేషమైనది. ఇప్పుడు దుర్గా నవరాత్రి ఎలా చేస్తారో వారాహి నవరాత్రి కూడా చాలా పురాతనం నుంచి వస్తుంది. అలానే శ్యామల నవరాత్రి అని ఇంకా అలా ఉంటాయన్నమాట. సో ఇది కొత్తగా వచ్చిందేం కాదు, బయట ట్రెండ్ ఉందని పట్టడం కాదు, బయట ట్రెండ్గా జరుగుతుందని అమ్మవారిని పూజించడమేం కాదు, చాలా పురాతనమైనది. సో ఇది మెయిన్ యూత్కి నేను చెప్పాలనుకుంటుంది విషయం, సమాచారం. జై మాతా. నా పేరు రవీనా. ఐఎమ్ ఫ్రమ్ కోటగల్, నిజామాబాద్.